ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఎగ్జిబిషన్‌కి వెళ్ళామని చెప్పేసి పెట్టాను. ఇదే ఆ ఎగ్జిబిషన్. టైటానిక్ ఎగ్జిబిషన్ అట. ఇంకా ఇక్కడ ఏముంటుందనేది నాకే ఇప్పుడే కదా రావడం. చూడాలి లోపలికి వెళ్ళి. నాతో పాటు మీకు కూడా నేను చూపిస్తాను. ఏమేమి ఉన్నాయి, ఏంటి లోపలనేది. లోపలికి వెళ్ళగానే ఇలాగ ఒక పెద్ద సెట్ అయితే వేశారు. చూడ్డానికైతే ఓహ్! మహల్‌లా అనిపించింది. అంటే చుట్టూ కూడా బ్యాక్‌గ్రౌండ్ అలాగా క్రియేట్ చేశారు. మధ్యలో అయితే ఇలాగా లైటింగ్‌తో ఒక 4 పిల్లర్స్ వేసి పెట్టారు. అక్కడైతే 'టైటానిక్' మూవీలో హీరో, హీరోయిన్ బొమ్మలనైతే ఉంచారు. అంటే అవి గూడా ఫోమ్ బోర్డ్స్ టైపు ఇమేజెస్ అనమాట. అక్కడికెళ్ళి చాలామందయితే ఫోటోస్ దిగుతున్నారు. వాళ్ళతో పాటు మా ఫ్యామిలీ కూడా వెళ్ళి ఫోటో దిగారు. విజయనగరంలో ఈ ఏరియాలో అయితే 4 మంత్స్‌కి ఒక థీమ్‌తో ఎగ్జిబిషన్ అయితే పెడతారు. సో, అందుకనే మంది గూడా మంచిగా రాలేదు. ఇంకా మా వారికి వీకెండ్ గాబట్టి మేమైతే వచ్చాము. ఇక్కడైతే ఇలా సోఫాలో ఈ 'టైటానిక్‌లో' ఉండే రాణి కూర్చున్నారు. ఆవిడ పేరు గాని ఏంటి నాకు తెలీదు. చిన్నప్పుడు ఎప్పుడో 'టైటానిక్' సినిమా చూశాను. ఇంకిక్కడైతే పిల్లలు ఫోటోస్ దిగిన తర్వాత మేము కొంచెం ఎదరకెళ్తే అక్కడైతే 'టైటానిక్' షిప్పు అలా చిన్న డెమో పెట్టారు. దాని పక్కనే ఇంకా ఆమె వేసుకునే జ్యువెలరీ ఉంటది కదా! డైమండ్‌దనుకుంటా మేబీ. అది డమ్మీ పీస్ ఒకటి పెట్టారు. రియల్ పీస్ పెడితే అక్కడ జనాలు ఉంచరు కదా! అందుకే చెప్పేసి డమ్మీ పీస్ పెట్టారు. ఇక్కడితో 'టైటానిక్' థీమ్ అయిపోయింది. అసలైన ఎగ్జిబిషన్ అంటే చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి కదా! బొమ్మలు, ఇంకా పిల్లలకి కీ చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ కూడా షాప్స్ వేస్తారు కదా! అదంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలానే ఉన్నాయి. కానీ మా పిల్లలు ఏజ్ చిన్నది కాబట్టి వీళ్ళని చిన్న చిన్న ఎక్కించాలి. అందుకని చెప్పేసి సాక్షిని అడిగితే సాక్షి ఏమి ఎక్కనంది. ఇంకా మోక్ష అయితే ఈ చిన్న హెలికాప్టర్ ఎక్కుతానంది. ఇంకా సాక్షి హెలికాప్టర్ ఎక్కనంది. కానీ చిన్న కార్ అయితే ఎక్కుతానంది. దానికి పెద్దగా అంటే హైట్ ఎక్కువ ఉండేవి చాలా అంటే చాలా భయం. అందుకని చెప్పేసి ఈ కార్ అయితే ఎక్కింది సాక్షి.